నమస్కారం పీపుల్, ఎట్లున్నారు? మీ ముంగటికి ఇంకో ఇల్లు పట్టుకొచ్చేసిన. ఏంటి స్పెసిఫికేషన్స్? 3350 స్క్వేర్ ఫీట్ హౌస్, 4 బెడ్రూమ్ 4 బాత్రూమ్ 3 కార్ గరాజ్. ఇంటి ప్రైస్ ఎంత అనుకుంటారు? $715,000 మాత్రమే. కమాన్, ఇంటి లోపలికి వెళ్ళిపోం. మనకి ఇల్లు ఎంటర్ అయిన వెంటనే ఆఫీస్ రూమ్ వచ్చింది. ఆఫీస్ రూమ్ లో ఒక చిన్న క్లాజెట్ ఏరియా అయితే ఇచ్చేసిండు మనకి. అండ్ ఇక్కడ 2 పెద్ద డోర్స్ వచ్చినాయి. ఈ డోర్స్ కి విండోస్ ఏం లేవు. అండ్ ఇక్కడ మనకి గెస్ట్ రూమ్ అయితే వచ్చేసింది. ఈ గెస్ట్ రూమ్ లో కూడా మనకి సపరేట్ ప్రైమరీ బాత్రూమ్ ఉంది. ఫుల్ బాత్రూమ్, కమోడ్, సింక్ అండ్ యూ హ్యావ్ స్టాండింగ్ బాత్. అండ్ ఇక్కడ మన క్లాజెట్ ఏరియా కూడా చాలా పెద్దనే వచ్చింది. వాకిన్ క్లాజెట్ వచ్చింది మనకి. ఇక్కడ యాక్సరీస్ ఏమైనా పెట్టుకోవడానికి ఒక స్టోరేజ్ ఏరియా అయితే మనకి ఇచ్చేసిండు. సీలింగ్ ఆల్మోస్ట్ 12 ఫీట్ ప్లస్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఒక ఇంకో బెడ్రూమ్ అయితే వచ్చేసింది. పెద్ద క్లాజెట్ కూడా వాకిన్ క్లాజెట్ ఇచ్చిండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక ఫుల్ బాత్ వచ్చేసింది మనకి. ఇక్కడ ఇది సపరేట్ ఫుల్ బాత్ వచ్చింది, అటాచ్డ్ లేదు బెడ్రూమ్కి అది. సో దిస్ ఇస్ గుడ్. సో ఇక్కడ మనకు ఒక పెద్ద లివింగ్ స్పేస్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది. ఇక్కడ మనకు చాలా పెద్ద టీవీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫైర్ ప్లేస్ వచ్చింది మనకి. ఇక్కడ వాకిన్ ప్యాంట్రీ ఏరియా వచ్చింది మనకి. అండ్ దిస్ ఇస్ ద కిచెన్ ఏరియా. చాలా అంటే చాలా పెద్ద సింక్ ఇచ్చిండు మనకి. ఇక్కడ బ్లాక్ కలర్ ఫాసెట్ ఇచ్చిండు. యాజ్ యూజువల్ మనకి 5 బర్నర్స్ వచ్చినాయి. వైట్ కలర్ క్యాబినెట్ ఫినిష్ వచ్చినాయి మనకి. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక ఏరియా వచ్చింది. మైక్రోవేవ్ అండ్ ఓవెన్ వచ్చినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ సపరేట్ ఒక హాఫ్ బాత్ అయితే వచ్చింది మనకి. ఇక్కడ హాఫ్ బాత్ అంటే తెలుసుగా మీకు, ఓన్లీ సింక్ ఉంటుంది, ఇంకా కమోడ్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ది లాండ్రీ ఏరియా. ఏరియా మాత్రం చాలా అంటే చాలా పెద్ద ఉంది. యూజువలీ ఇంత పెద్దగా అస్సలు ఉండదు లాండ్రీ ఏరియా. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు లాండ్రీకి సంబంధించినవి, వాషర్ అండ్ డ్రైయర్. ఇది కౌంటర్ టాప్. ఇక్కడ కావాలంటే మీరు ఏదైనా యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సింక్ కూడా వచ్చేసింది. మనకి యూఎస్లో లాండ్రీ ఏరియాకి కనెక్టెడ్గా, ఒకవేళ లాండ్రీ ఏరియా మనకి కింద వచ్చినట్టుగా అయితే ఈ మధ్య అందరూ లాండ్రీ ఏరియాకి కనెక్టెడ్గా గరాజ్ ఇస్తున్నారు. సో ఆ గరాజ్ స్పేస్కి ఎంట్రన్స్ ఇది. మనకి తెలుసు కదా 3 కార్ గరాజ్ ఇది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గరాజ్ ఇది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఓన్లీ 2 కార్స్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకో కార్ కూడా పెట్టుకోవచ్చు మీరు. బట్ మీకు ఓన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకవేళ ఈ కార్ తీయాలనుకో ముందున్న కార్ తీయాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం. బట్ స్టోరేజ్ ప్రకారం అయితే దీంట్లో 3 కార్స్ పడతాయి మనకి. కావాలంటే మీరు 2 కార్స్ పెట్టుకొని అక్కడ ఏమన్నా స్టోరేజ్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డ్రైవేలో కూడా ఈజీగా 1 2 3 4 కార్స్ పడతాయి. ఈజీ అని అయితే 2 కార్స్ పడతాయి. ఇంకా కొంచెం ఇరికిచ్చి పెడితే 4 కార్స్ కూడా పడతాయి. గరాజ్ నుంచి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ కోట్స్ పెట్టుకోవడానికి, షూస్ పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ ఒక సపరేట్ క్లాజెట్ కూడా వచ్చింది. మనకి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే వచ్చేసింది. డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకొని స్క్వేర్ షేప్ లేదా రెక్టాంగిల్ షేప్, సర్క్యులర్ షేప్, వాట్ ఎవర్ దీనికి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకొని పెట్టుకొని. అండ్ కిచెన్కి పక్కనే మనకి ప్రైమరీ స్వీట్ వచ్చింది. ప్రైమరీ స్వీట్ చూడండి ఎలా ఉందో. వావ్, బాబ్బా, ప్రైమరీ బాత్రూంలో ఎంత పెద్ద సీలింగా! ప్రైమరీ బాత్రూమ్ చూడండి, ఇంత పెద్ద సీలింగ్ ఇస్తాడా? బాత్రూమ్కి ఎందుకురా ఇంత పెద్ద సీలింగు? చాలా అంటే చాలా పెద్ద వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫినిష్ కాంబినేషన్లో బాత్ టబ్, స్టాండింగ్ బాత్, 2 సింక్స్, వైట్ కలర్ క్యాబినెట్స్, కౌంటర్ టాప్, సపరేట్ కమోడ్ విత్ డోర్, క్లాజెట్ కూడా వచ్చింది పెద్దగా. ఎన్ని ప్లేసెస్లో మీరు బట్టలు పెట్టుకోవచ్చు అంటే 4 ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. 1 2 3 4. మనకి ఇక్కడ బ్యాక్ యార్డ్కి ఎంట్రన్స్ వచ్చిందనమాట. ఇక్కడైతే సపరేట్ విండోస్ ఇచ్చిండు మనకి. 3 విండోస్ అయితే ఇచ్చిండు. దీంట్లో మనకి స్లైడర్ ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు మనం బ్యాక్ యార్డ్లోకి వెళ్ళడానికి. కానీ మనకి సపరేట్ డోర్ అయితే ఇచ్చిండు. దీంట్లో నుంచి మనం బ్యాక్ యార్డ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ పార్ష్ ఏరియా వచ్చింది మనకి. అండ్ చాలా అంటే చాలా పెద్ద బ్యాక్ యార్డ్ ఉంది మనకి ఇక్కడ. వావ్, దిస్ ఈజ్ వెరీ బిగ్. మీరు కావాలంటే ఇక్కడ ఒక సోఫా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మంచి ఇక్కడ కూర్చొని బ్యాక్ యార్డ్లో ఎవరైనా ఆడుకుంటామంటే చూసుకుంటూ ఉండొచ్చు. లెట్స్ గో ఇన్ అగైన్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. వావ్, ఇది దీన్ని లాఫ్ట్ అనొచ్చు, మీరు గేమ్ రూమ్ అనొచ్చు,
ఏదైనా అనొచ్చు దీన్ని, అంత పెద్దగా ఉంది. ఒక మంచి పెద్ద స్నూకర్ టేబుల్ ఇక్కడ ఉంటే ఎట్లుంటుందో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. స్నూకర్ టేబుల్ కానీ, క్యారమ్ బోర్డ్స్ కానీ, ఏదైనా గేమ్స్ పెట్టుకొని ఆడుకోవచ్చు, అంత పెద్ద ఉంది ఇది లాఫ్ట్. చాలా అంటే చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ పైన మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటే బెడ్రూమ్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్, చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది. అండ్ వాక్ ఇన్ క్లాజెట్ వచ్చింది. వాక్ ఇన్ క్లాజెట్ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంది, 8x3 ఉంటుంది ఇది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, బట్ ఫుల్ బాతే వచ్చింది. సో గేమ్ రూమ్ వాళ్ళు ఇంకా ఈ బెడ్రూమ్ వాళ్ళు ఇద్దరు వాడుకునేలాగా మనకు ఒక ఫుల్ బాత్ అయితే వచ్చేసింది ఇక్కడ. దీనికి టబ్ ఇచ్చిండ్రు, కమోడ్ ఉంది, సింక్ ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్. మనకి ఇక్కడ స్టోరేజ్ ఏరియా కూడా వచ్చేసింది, కావాలంటే గేమ్స్కి సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో గుర్తుంది కదా ఫ్రెండ్స్, 4 బెడ్రూమ్, 4 ఫుల్ బాత్, 1 హాఫ్ బాత్, 3 కార్ గరాజ్, 3350 స్క్వేర్ ఫీట్ హౌస్. ఈ ఇల్లు కావాలంటే డైరెక్ట్గా మెసేజ్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.